హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. నా పేరు వెంకట సత్య శైలజ. నేను ఈరోజు ఇంట్లోనే తక్కువ డబ్బులతో మంచి మంచి సోప్స్ ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను. అందులో ఈరోజు ఇందులో రకరకాల డిజైన్ బ్లేస్ ఉంటాయన్నమాట. మనం చేసేది మెల్టన్ పోర్ పద్ధతి అన్నమాట. దీన్ని మెల్టన్ పోర్ పద్ధతి అని అంటారు. ఇలా గ్లిజరిన్ బేస్ని సోప్ బేస్ని ఉపయోగించుకొని చేసే పద్ధతి అన్నమాట. అది ఇందులో మన గ్లిజరిన్ సోప్ బేస్లు మాత్రం రకరకాల సోప్ బేస్లు దొరుకుతాయి మనకి. నీమ్ సోప్ బేస్, వైట్ గ్లిజరిన్ సోప్ బేస్, ఇంకా సీ బటర్, గోట్ మిల్క్, ఇంకా ఇందులో వేరు వేరు రకాలన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. ఇందులోని మనకి నచ్చిన మనకు నచ్చిన ఒక 2 రకాలు ఉపయోగించుకొని చేయాలనుకుంటే చూడొచ్చు. కానీ నేను ఉపయోగించాను, ఆల్రెడీ చూసిన తర్వాత నాకు సీ బటర్ కొంచెం నచ్చింది. అందుకనే నేను సీ బటర్ తీసుకుంటున్నాను. సీ బటర్‌ని ఉపయోగించి సోపు తయారు చేసి మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను. సోప్ బేస్‌ని తయారు చేసి చూపించాలనుకుంటున్నాను అనమాట. నేను 200 గ్రాముల సోప్ బేస్ తీసుకుంటున్నాను. నేను ఆల్రెడీ కేజీ కొన్నాను. 1 కేజీ అంటే 1000 గ్రాములు సోప్ బేస్ కొన్నాను. అందులో 200 గ్రాములు సోప్ బేస్ తీసుకుని మీకు సోప్ తయారు చేయడం ఎలాగో చూపిస్తాను. సోప్ బేస్ తీసుకుని 200 గ్రాములు సోప్ బేస్ తీసుకుని ఎలా చేయాలో ఇటు చూపిస్తాను. 200 గ్రాములు ఇందాక చూపించాను కదా, బయట మిషన్ మీద 200 గ్రాములు సోప్ బేస్ని తీసుకుని ఎరుపు నేను చూపిస్తున్నాను చూడండి, ఎలాగ ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కోయాలన్నమాట. దాన్ని ముక్కలు ముక్కలుగా కోసి దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలన్నమాట. ఇలా క్యూబ్ సోప్లో బేస్ అలా సోప్ వేసి అలాగే వేసేస్తే మళ్ళీ అది కరగడానికి అది చాలా టైం పెట్టేస్తుంది అనమాట. అలా వేయకుండా ఎలాగ ముక్కలు ముక్కలుగా కోసుకుని అందులో ఒక గిన్నెలోకి తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న ముక్కల్ని ఏం చేయాలంటే మనం డబుల్ బాయిలర్ పద్ధతి ఉంటుంది కదా, ఆ పద్ధతిలోని అంటే డబుల్ బాయిలర్ పద్ధతి అంటే ఏంటంటే ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో నీళ్ళు వేసుకుని దానిపైన ఇంకో గిన్నె పెట్టి ఆ గిన్నెలో ఈ ముక్కలు వేసి కరిగించాలన్నమాట. అప్పుడు అలా కరిగిస్తే బాగుంటుంది అనమాట. సోప్ బేస్ బేగా కరిగిపోద్ది అనమాట. లేదంటే బేగా కరగదు, చాలా టైం పెట్టేస్తుంది కూడా దానివల్ల. ఇలా తీసుకున్న ముక్కలను అన్ని కట్ చేసుకుని నీట్గా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఓ గి- చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని అన్నీ కూడా అలాగే ముక్కలుగా కోసుకుని ఆ 200 గ్రామ్స్ కూడా నేను ముక్కలుగా కోసుకుని ఆ గిన్నెలో వేసుకుని మరిగించుకోవాలన్నమాట, డబుల్ బాయిలర్ పద్ధతిలో. ఇప్పుడు నేను చూడండి ఇక్కడ ఎలా ముక్కలు ముక్కలు కోసాను. ఇవన్నీ కూడా నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఒక గిన్నెలోకి తీసుకుని ఆ గిన్నెని మళ్ళీ గ్యాస్ మీద పెట్టి డబుల్ బాయిలర్ పద్ధతిలో మరిగించాను అనమాట. ఇది చూసారు, ఒక గిన్నెలోకి నేను తీసుకున్నాను అనమాట ముక్కలు. ఇలా ఒక గిన్నెలోకి తీసుకుని ముక్కలు తీసుకుని డబుల్ డబుల్ బాయిలర్ పద్ధతిలో మరిగించాను అనమాట. దీంతో పాటు ఇంకా మనకు కావాల్సిన సోప్ బేస్కి కోకో గ్లూకోసైడ్ అనమాట. కోకో గ్లూకోసైడ్ దీన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే సోప్ బేస్ ఎక్కువ నొరగ గురించి. ఇప్పుడు సబ్బు ఎక్కువ నొరగ కావాలనుకుంటే కోకో గ్లూకోసైడ్ని ఉపయోగించాలన్నమాట. ఈ గ్లూకోసైడ్ మనకి 200 గ్రాములకి నేను 15 గ్రాములు తీసుకున్నాను అనమాట. ఎందుకు కొద్దిగా ఉన్నదని అనుకుంటారేమో, అది ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇంతకుముందు సోప్ బేస్ ఉపయోగించి సోపులు చేశానని. అలా ఇంతకుముందు ఉపయోగించిన సోప్ బేస్లో దాన్ని ఉపయోగించాను అనమాట. అందుకే కొంచెం ఉన్నది. ఇప్పుడు ఉన్న దాంట్లో నేను 200 గ్రాముల సోప్ బేస్కి 15 గ్రాములు తీసుకున్నాను అనమాట. ఈ 200 గ్రాముల సోప్ బేస్కి 15 గ్రాములు కోకో గ్లూకోసైడ్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, నేను దాన్ని కూడా బయట మిషన్ మీద కొలతలు కొలిపిందాను అనమాట. ముందు దాన్ని లిక్విడ్ రూపంలో ఉంటుంది కదా, దాన్ని ఎందుకంటే డైరెక్ట్గా కొలవలేము కదా. అందుకే ఏంటంటే ఒక గ్లాస్ తీసుకున్నాను. ఆ గ్లాస్ బరువు ఎంత ఉందో వెయిట్ చూసిన తర్వాత ఆ, అందులో కోకో గ్లూకోసైడ్ 15 గ్రాములు వేసి దానికి బరువు తూగించాను అనమాట. ఎలాగా ఈ విధంగా కోకో గ్లూకోసైడ్ వెయిట్ మిషన్ మీద పెట్టి బరువు తూసి చేశాను అనమాట. వెయిట్ మిషన్ నుంచి ఇది 15 గ్రాముల కోకో గ్లూకోసైడ్. గ్లాస్ లోపల ఉన్నది 15 గ్రాములు కోకో గ్లూకోసైడ్ అనమాట. ఇలా 15 గ్రాములు కోకో గ్లూకోసైడ్ వేయడం వల్ల ఎక్కువ నొరగ అది వస్తుంది అనమాట సబ్బుకి. అప్పుడు మనకి బాగుంటుంది అనమాట. నొరగ కూడా బాగుంటుంది. సీ బటర్ కూడా కొంచెం తేమగా ఉండి అంత ఉండి కూడా బాగుంటుంది అనమాట. సీ బటర్ కూడా బాడీకి స్కిన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఈ 15 గ్రాముల గ్లూకోసైడ్ తీసుకున్నాం అనమాట. ఆ సీ బటర్ ఏమో ముక్కలా కోసి పక్కన పెట్టుకున్నాం. ఈ కోకో గ్లూకోసైడ్ 15 గ్రాములు తీసుకుని ఏమో పక్కన పెట్టుకున్నాము. ఇలాగ ముక్కలు ఇవి కూడా సోప్ బేస్ కావాల్సినవి పక్కన పెట్టుకున్నాం అనమాట, ఈ రెండు. ఇప్పుడు వీటికి కలర్స్ గురించి
మనం ఏమైనా మంచి ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఏ బీట్రూట్ అవన్నీ కూడా వాడొచ్చు. అందాక నేను ప్రస్తుతానికి ఏంటంటే బయట నుంచి పౌడర్ తెప్పించాను. ఆరెంజ్ పీల్ పౌడర్ ఇది. ఆరెంజ్ తొక్కలు ఉంటాయి కదా దాంతో చేసిందన్నమాట. ఆరెంజ్ పీల్ పౌడర్, కస్తూరి హెల్దీ పౌడర్ అని చెప్పి పసుపు అని చెప్పి తెలంగాణ నెయ్యి పౌడర్, బీట్రూట్ పౌడర్ ఇది తెప్పించాను మిగతాన్ని పెట్టింది. ఇది ఇప్పుడు మనం చూసింది మాత్రం ఇందులో కలిపేది మాత్రం ఆరెంజ్ పీల్ పౌడర్ ఆ! అన్నమాట. ఆరెంజ్ పీల్ పౌడర్, పసుపు కలిపాను. ఇదో స్పూన్ యాడ్ చేస్తే చిన్నది పసుపు వేసాననమాట అందులోని. ఈ 2 కలర్లు మిక్సింగ్ ఇలా కోకో గ్లూకోసైడ్‌లో ఇలా 2 కలిపేసాననమాట. లేకుండా ఇలా కాకుండా ఉట్టి పొడే ఏసానంటే అందులో గ గడగడ ఉండలు ఉండలుగా అయిపోద్దనమాట. సరిగ్గా కరగదు. అందుకనే నేను కోకో గ్లూకోసైడ్‌లోనే ఆ 2 కూడా ఆరెంజ్ పీల్ ఒక స్పూను, దాంట్లో కొంచెం ఇది ఇది పసుపు చిన్నది యాడ్ చేశాననమాట. ఇలాగ యాడ్ చేయడం చేశాననమాట. ఇప్పుడు చూసారా సోపు కావాల్సినయన్నీ సోప్ బేసు, కోకో గ్లూకోసైడ్, పౌడర్సు, ఆహ్, ఆల్కహాల్, రబ్బింగ్ ఆల్కహాల్ ఇదేమో పైన నురగలు రాకుండా బుడగలు రాకుండా సబ్బు పైన ఉండడానికి సబ్బులో వేసుకోవడానికి మౌల్స్, ఇది ఎసెన్స్ ఆయిల్స్ అన్నమాట. రోజు ఎసెన్స్ ఆయిల్స్ ఉంటది కదా! రోజు ఆ ఎసెన్ ఆయిల్ అన్నమాట ఇది. ఇది వాసనకేసుకుంటాం సబ్బు వాసన రావడానికి. ఇవన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టుకొని ఉన్నానన్నమాట. ఇప్పుడు చూసారా నేను గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద గిన్నె పెట్టి దాని మీద పెట్టానన్నమాట. దీన్ని డబుల్ బాయిలర్ పద్ధతి అని అంటారని చెప్పాను కదా! ఇలా గ్యాస్ గిన్నేసి ఇందాక గిన్నె చూపించాను కదా! ఆ గిన్నెలో ముక్కలు ఇందులో పెట్టాలి. కాకపోతే ముందు గ్యాస్ పెద్ద మంట వెలిగించి ఈ నీళ్ళంతా మరిగించే వరకు ఉంచి మరిగిన తర్వాత అప్పుడు సిమ్‌లో పెట్టిన తర్వాత సిమ్‌లో పెట్టి టీ బటన్ కరిగించాలనమాట. టీ బటన్ కరిగితే అయి మిల్క్ ఉంటది చూడండి. మిల్క్ లాగా అయిపోతాయన్నమాట. మిల్క్ రూపంలోకి వచ్చేస్తాయి. చూడండి ఆ గిన్నె నీళ్ళు అలా మరుగుతూ ఉంటాయన్నమాట. అలా మరుగుతుండే కొద్దీ అప్పుడు అలాగా అలాగనమాట. అప్పుడు అందులో ఇలా మరిగిన తర్వాత బాగా చేసిన తర్వాత అప్పుడు అందులో సీ బటర్ అయి ఏసాం కదా! గిన్నెలున్న ఆ గిన్నె మీద పెట్టి దాన్ని బాగా కరిగించాలనమాట. మీరు డైరెక్ట్‌గా గిన్నె పొయ్యి మీద పెట్టారనుకో అది మాడిపోతదనమాట. అది అవ్వదనమాట. అవ్వదు. అలా గిన్నె మాడిపోతది గనుక అలా డైరెక్ట్‌గా మనం సోప్ బేసిన్ తీసుకెళ్ళి దాని మీదే పెట్టకూడదనమాట. దాని మీద పడితే మంచిది కాదనమాట. మాడిపోతదనమాట. ఇలా నేను చూసారా నీటిలో పెట్టి ఆ గిన్నె పెట్టాను. ఇలాగే డబుల్ బాయిలర్ పద్ధతిలో మాత్రమే దాన్ని ఉపయోగించాలనమాట. ఇలా గిన్నెలో పెట్టి దాన్ని శుభ్రం కడిగించిన తర్వాత అప్పుడు ఇలాగా కలుపుకుంటూ ఉండాలనమాట. ఇలా కలుపుతుంటుంటే అప్పుడప్పుడు అది మిల్క్ రూపంలో శుభ్రంగా కరిగి నీట్‌గా కరుగుతూ ఉంటదనమాట. చూడండి అది కొద్ది కొద్దిగా ఎలా కరుగుతదో మీకు చూపిస్తాను. అలా కరుగుతుంటదనమాట కొద్దిగా కొద్దిగా కొద్దిగా. అలా కొద్దిగా 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 కలపడం వల్ల ఏంటంటే మనం ఎక్కువ కలిపినా సరే ఇందులో నురగలొచ్చేత్తాయన్నమాట. అందుకే కొద్ది కొద్దిగా అలా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. ఎక్కువ సేపు కలిపేసినా కూడా నురగలు ఎక్కువైపోతుంటాయన్నమాట. చూసారా నేను కలుపుతున్నాను అలా జాయిగానే అలా మిల్క్ రూపంలో అది చివరిగా అలాగా కరుగుతూ కరుగుతూ మొత్తానికి మిల్క్ రూపంలో వచ్చేస్తాయన్నమాట. మిల్క్ ఎలా ఉంటదో అలాగా. చూసారా ఎలాగా ఎలా కరుగుతున్నాయో అలాగే కొద్దిగా 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 అవి కరుగుతాయన్నమాట. అలా కరిగిన ఆటిల్లోనే కోకోగ్లోసైడ్ ఈ పౌడర్ కలిపాం కదా! అవి ఇందులో యాడ్ చేసేయాలన్నమాట. ఏంటంటే పొయ్యి మీద గ్యాస్ నుంచి దింపిన వెంటనే అది కలిపేయకూడదన్నమాట. కలిపేస్తే బాగా ఏడుగా ఉంటాయి కదా! మళ్ళీ వేరే రంగు మారిపోతదన్నమాట. అందుకే వెంటనే వేయకుండా తీసిన ఒక 5 నిమిషాలు చల్లార్చి మళ్ళీ దాన్ని అందులో కలర్‌తో కోకో గ్లూకోసైడ్ వేయాలన్నమాట. అది వెంటనే వేస్తే మళ్ళీ ఏడికి మళ్ళీ వేరే కలర్ మారిపోతది. అందుకని కోకో గ్లూకోసైడ్ ఇయన్నీ కూడా కొంచెం చల్లారిన తర్వాత ఎయ్యాలన్నమాట. ఇంక వాసన రోజు చూపించాను కదా! ఎసెన్స్ ఆయిల్స్ అయితే అది అందులో మౌల్డ్‌లో ఏసి 5 నిమిషాల ముందు ఎయ్యాలన్నమాట. అప్పుడు వాసన పోకుండా బాగా వస్తదన్నమాట. చూసారా అలా అలా కరుగుతుంది ఇప్పుడది. శుభ్రంగా ఇలా నీట్‌గా కరిగే వరకు ఉంచాలన్నమాట. కోకో గ్లూకోజే యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ గరిటెతో కలపాలన్నమాట.
ఇలా శుభ్రంగా నీట్గా కలిపే వరకు ఉంచి దాని నుంచి అలాగా ఇవన్నీ కోకోపీట్ పౌడర్స్ ఇవన్నీ నేను చెప్పినవన్నీ కలిపి దాన్ని మూతలో పోతే మనం తయారు చేయాలనుకున్న సోప్ బేస్ తయారీ అయిపోతుంది. సోప్ బేస్ నుంచి సోప్ తయారైపోతుంది అన్నమాట. నేను వేసాను అన్నాను కదా, ఇవన్నీ తీసుకుని కిందకి దింపుకుని కొంచెం సేపు చల్లార్చాలన్నమాట. కొంచెం సేపు చల్లారితే అప్పుడు అలా కొంచెం ఎంతసేపు పట్టదు, మరి ఎక్కువసేపు చల్లారిందనుకో సోప్ అందులోనే అయిపోద్ది అనమాట. అందుకే ఆరెంజ్ పీల్ పౌడర్ వచ్చిందనమాట. అది కొంచెం ఆరెంజ్ పీల్ పౌడర్ వచ్చింది. అందుకనే చూసుకుంటూ మనం దగ్గర ఉంటూ దాన్ని వేయించాలన్నమాట. అలా మళ్ళీ 5 నిమిషాలు చల్లారినాక వేసేసాను. చూసారు నేను రోజు వేస్తానని చెప్పాను కదా, రోజు వేసాను దాంట్లో కొంచెం. ఆ రోజు వేసిన తర్వాత దాంట్లో మిక్సింగ్ చేసి మనం గట్టిగా అవుతుంది ఆ మిక్సింగ్ చేసిన తర్వాత అప్పుడు దాంట్లో సబ్బులు మౌల్డ్స్ ఉన్నాయి కదా, అందులో వేయాలన్నమాట. సబ్బు మౌల్డ్స్ లో వేసిన తర్వాత దానిపైన అన్ని జాయిగా వేసుకుంటూ కదిలించుకుంటూ ఉండాలన్నమాట. స్ప్రే బాటిల్ ఆ స్ప్రే బాటిల్ ఉపయోగించి దానిపైన స్ప్రే చేయాలన్నమాట. అప్పుడు సోప్స్ అయిపోతాయి అన్నమాట. చూడండి ఇప్పుడు వేస్తున్నాను నేను మౌల్డ్స్ లోని. చూసారా, హార్ట్ షేప్, రౌండ్, స్క్వేర్, ఓవల్ ఉన్నాయి. నేను ఇందులో ఓవల్ షేప్ లోని తర్వాత స్ప్రే దాంట్లోని వేసాను అనమాట. స్ప్రే దాంట్లోని వేసి మనం చేసుకొచ్చినాం అనమాట. ఇలా చూసారు, వెంటనే స్ప్రే కొట్టేసిన వల్ల బుడగలు పైన ఉండకుండా పోతాయి అన్నమాట. అలా వేయలేదనుకో ఆ బుడగల్లాగే ఉండిపోతాయి. ఈ స్ప్రే చేయడం వల్ల ఏంటంటే సబ్బులు నానక స్ప్రే చేయడం వల్ల వెంటనే అది కొంచెం బుడగలు లేకుండా ఉంటాయి. రెగ్గిన ఆల్కహాల్ అనేది కొద్దిగా అది మంటకి ఎక్కువ మంట తెప్పించేగా ఉంటుంది అనమాట. మంటకి మనం గ్యాస్ కొంచెం దూరంగా పెట్టాలి దాన్ని. లేదంటే మరి దాని మంట దానివల్ల పేలిపోవడం అలాంటివి జరుగుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. మంట స్వభావం కలిగిందనమాట. అందుకని కొంచెం దూరంగా దాన్ని పెట్టాలన్నమాట. చూసారా సోప్స్ ఎలా వచ్చాయి, ఆరెంజ్ పీల్ కలరే వచ్చాయి అనమాట. ఆరెంజ్ పీల్ పౌడర్ ఎక్కువ వేసాం కదా మనం, అందుకని ఆరెంజ్ పీల్ పౌడర్ వచ్చాయి అనమాట. ఇందులో కలర్స్ పసుపు తక్కువ కనిపిస్తారు కదా వేసాము, అందుకే అది ఎక్కువ పసుపు రాలేదు. ఇది చెప్పాను కదా నీకు ఆల్రెడీ మొన్న సోప్ వేసాను